వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీలో కూటమి ప్రభుత్వ నిర్ణయాలు రివర్సు విధానంలో కొనసాగుతున్నాయి. ప్రజా ప్రయోజనాలు ప్రభుత్వ ఖజానాకు కత్తెర వేసేలా చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళుతోంది. గత ప్రభుత్వ పాలనలో ప్రజా సంక్షేమమే కాకుండా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ తీసుకువచ్చిన విధానాలకు పాతరేస్తూ కూటమి ప్రభుత్వం తిరోగమన నిర్ణయాలను తీసుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ కేబినెట్ సమావేశం రద్దు జపం చేసింది. అధికార పగ్గాలు చేపట్టగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేసిన దానికి కొనసాగింపుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో అమలు చేసిన వివిధ విధానాలను రద్దు చేసి పారేసింది. ఇందులో ముఖ్యమైన రేషన్ డోర్ డెలివరీ సిస్టమ్, రివర్స్ టెండరింగ్ విధానం, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ, వీటితో పాటు వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే గత ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాల స్థానంలో కొత్తగా 21.86 లక్షల పాసు పుస్తకాలను మళ్లీ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేస్తూ వారి విలువైన సమయం ఆదా చేస్తూ ఇంటి వద్దకే రేషన్ పంపిణీ విధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్తగా 2774 రేషన్ దుకాణాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ రేషన్ షాపుల్లో ఈ పోస్ట్ మిషన్ల కొనుగోలుకు 11.51 కోట్లు కేటాయించింది. అలాగే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎక్సైజ్ పాలసీ వల్ల నష్టం జరగడమే కాకుండా నేరాల సంఖ్య పెరిగిందన్న కారణం చూపుతూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని రద్దు చేసి ఆ స్థానంలో కొత్త మద్యం పాలసీ తీసుకురావడానికి ఆమోదం తెలిపింది. అదేవిధంగా గత ప్రభుత్వం ప్రజాధనాన్ని ఆదా చేసేందుకు తీసుకువచ్చిన రివర్స్ టెండర్ విధానాన్ని కూడా రద్దు చేసి పాత పద్ధతిలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వంలో ఏడాదికి సుమారు 750 కోట్ల రూపాయల ఆదాయాన్ని అందించే ఇసుక పాలసీకి కూడా మంగళం పాడేసింది. దాని స్థానంలో పాత ఇసుక పాలసీనే పునరుద్ధరించాలని నిర్ణయించింది. తద్వారా మళ్లీ ఇసుక దోపిడీ పర్వాన్ని కొనసాగించడానికి అవకాశం కల్పించినట్టయింది. మొత్తంగా ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు బడుగు బలహీన వర్గాలకు నష్టం కలిగించడమే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా ఉన్నాయన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తద్వారా టీడీపీ నేతలు కాంట్రాక్టర్ల దోపిడీకి అవకాశం కల్పించే విధంగా కొత్త పాలసీలు ఉండబోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.